నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వరద బాధితులకు 5 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్న ఏపీ మంత్రి కన్నబాబు డ్రైనేజీలు పొంగి ప్రవహించడంతో కాలనీలోకి నీరు చేరిందన్న మంత్రి పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరులో ఇంకా వరద ముంపులోని పలు గ్రామాలు వరద ముంపున గురైన ప్రాంతాల్లో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పర్యటన తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తుఫాను కూడా రాజకీయం చేస్తుందని ఆగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంత్రి ఆళ్ల నాని పర్యటన ఏపీ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి అక్రమ ఎర్రచందనం రవాణాపై చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసుల ఉక్కుపాదం శేషాచలం అడవుల్లో అక్రమ రవాణా చేస్తున్న 10 ఎర్రచందనం దొంగలు స్వాధీనం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా ముంపునకు గురైన కుటుంబాలను ఆదుకునేలా 5 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం గ్రామీణ మండలం స్వామినగర్లో ముంపునకు గురైన బాధిత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి మంత్రి కన్నబాబు ఎంపీ వంగ గీత జాయింట్ కలెక్టర్ జి లక్ష్మి కమిషనర్ స్వప్నిల్ దినకరన్ పుండర్కల్ ముఖ్య అతిథులుగా పాల్గొని సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయన్నారు ఏలూరు కాల్వ ఇతర డ్రైనేజీలు పొంగి ప్రవహించడంతో కాలనీలోకి నీరు చేరిందని మంత్రి తెలిపారు కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించిన సుమారుగా 40 కాలనీలోకి వరద నీరు చేరిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక శిబిరాలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురికాకుండా 3 పూటల భోజనం తాగునీరు ఇతర అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా ముంపునకు గురైన బాధిత ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో 25 కేజీల బియ్యం కందిపప్పు ఫామ్ ఆయిల్ ఉల్లిపాయలు బంగాళాదుంపలు కేజీ చొప్పున అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు వరదల కోసం వచ్చినట్టుగా లేదు అందరినీ చూసి చాలా కాలం అయింది ముందుగా మీ అందరికీ నమస్కారం వేదికపై ఉన్న పెద్దలు గౌరవనీయులు సోదరి మన పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ గారికి పెద్దలు గౌరవనీయులు మన జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా గారికి పెద్దలు గౌరవనీయులు మన మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ గారికి అదేవిధంగా మన డిఎస్ఓ గారికి ఎంఆర్ఓ గారికి టీపీఆర్ఓ గారికి అదేవిధంగా దుర్గా ప్రసాద్ రెడ్డి గారికి శ్రీను గారికి ఇంకా ఇక్కడున్న నాయకులందరికీ పేరు పేరున అధికారులకు నాయకులకు ఉద్యోగులకు ఏదో వరదల కోసం వచ్చినట్టుగా లేదు అందరినీ చూసి చాలా ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు పరిధిలోని పలు గ్రామాలు పరిసర ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి ఉండి నియోజకవర్గం ఆకివీడి గ్రామంలో వరద ముంపును గురైన ప్రాంతాల్లో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పర్యటించారు ఉండి ఎమ్మెల్యే రామరాజు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు గత 5 రోజులుగా కొల్లేరు ఉప్పుటేరు పొంగి ఆకివీడు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలను ముంచెత్తింది వరద ముంపులో ఉన్న ఆకివీడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి వైద్య సిబ్బందిని ముంపు బాధితులకు అందిస్తున్న వైద్య సహాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధితులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని ముంపు బాధితుల కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే బాధితులకు హామీ ఇచ్చారు
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తుఫాను కూడా రాజకీయం చేయడం దురదృష్టకర పరిణామమన్నారు. రాష్ట్రమంతా తుఫాన్ వల్ల అతలాకుతలమవుతుందని, ప్రధానంగా అనపర్తి నియోజకవర్గం, రంగపేట, పెదపూడి మండలాల్లో పంట గత వారం రోజులుగా నీట మునిగి పంట తీవ్రంగా నష్టపోయిందన్నారు. పెదపూడి మండలంలో 4000 ఎకరాల పంట నీట మునిగి పూర్తిగా నష్టపోయిందన్నారు. గత వారం రోజులుగా ముంపుకు గురైన ప్రాంతాలను పర్యటించి రైతులను పరామర్శించడం జరుగుతుందన్నారు. మొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ ఈ ప్రాంతాల్లో పర్యటించాలని ఇక్కడికి వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిరసన తెలియజేయాలని ప్రయత్నించడం దారుణమన్నారు. ప్రతిపక్ష పార్టీ పర్యటిస్తే అధికార పక్షం నిరసన తెలియజేయడం ఇది ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా లేని విషయమన్నారు. పేదలకి నివేశన స్థలాలు ఇవ్వడం కోసం వ్యతిరేకం కాదు. సరైన స్థలాలు, మంచి స్థలాలు, వారికి నివాసయోగ్యమైన స్థలాలు ఇవ్వమని మాత్రమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా డిమాండ్ని ఒకరి మార్గం పట్టించి ప్రజల్లో అపోహలు రేకెత్తించడం, వారికి మీరు అల్లరి చేయడానికి రాకపోతే మీ రేషన్ కార్డు తొలగిస్తాం, మీ పెన్షన్ తొలగిస్తామని భయపెట్టి బెదిరించి తీసుకొచ్చి మీ కార్యకర్తల ముందుండి ఈ అల్లరి కార్యక్రమాలు, ఈ నిరసన కార్యక్రమాలు, ఈ ఆందోళన కార్యక్రమాలు, ఈ దుర్మార్గమైన విధ్వంసకరమైన కార్యక్రమాలు కొనసాగించడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటికైనా మీ నిజ స్వరూపం బయట పెట్టుకుంటున్నందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. లేకపోతే కలకాలం మీరు ఒక మంచోడు ముసుగులా మంచోడుగానే మిగిలిపోయి ఉండేవారు. ఇవాళ మీ దుర్మార్గమైన వ్యవహారం ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ సంపర్లో యాన్మేటర్లను తొలగించిన విషయం కానీ, సంపర్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు చిట్టిబాబు పైన కేసులు పెట్టి మీరు ప్రవర్తిస్తున్న విధానం కానీ, ఇక్కడ జరుగుతున్న 307 వ్యవహారాలు కానీ, రంగంపేట మండలంలో పెట్టిన 307లు కానీ, పెదపూడి మండలంలో 307లు కానీ, అదేవిధంగా నా పైన దాడి చేయడం కోసం ప్రయత్నం చేసిన 4 వ్యవహారాలు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఈయన ఇంత దుర్మార్గుడా అని మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. మీ దుర్మార్గానికి రోజులు చెల్తాయి. తొందరలోనే నరకాసురుడికి కానీ ఇతర రాక్షసులు ఏ విధంగా అంతమొందారో ఆ విధంగానే అంతమొందుతారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన 89 కేసులు అక్రమంగా బనాయించడం జరిగింది. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బందులు పెట్టినా మా పోరాటం కొనసాగుతుంది. మీ ఆటలు చెల్లవని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నా. పేదలకి నివేశన స్థలాలు ఇవ్వడం కోసం వ్యతిరేకం కాదు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంత్రి ఆళ్లనాని మనబడి నాడు నేడు పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నూతన పాఠశాలను ప్రారంభించిన మంత్రి నాని మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. నిధులు లేకపోయినా నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతుందని అన్నారు. అలాగే కొద్ది సమయంలోనే మన ముఖ్య అతిథులు కూడా విచ్చేస్తున్నారు. అమ్మా నోటు శ్రీ ఆలకాల కృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ రేవు ఉచ్చరావు గారు ఐఎస్ వారు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. కేవలం మన శనివారపేట ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మాత్రమే కాదు, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పండుగ కొద్ది రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి ఒక పండుగ ఇది. ఎందుకంటే మనం గతంలో చాలా ప్రభుత్వాలను చూసాం. మనం విద్యారంగం అంటే ఏదో అరకొరగా నిధులు కేటాయించటం, ముఖ్యంగా పేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ పట్ల అత్యంత నిర్లక్ష్యం.
ఆ స్కూల్స్ పట్ల నిర్లక్ష్యం మాత్రమే కాదు, ఆ స్కూల్స్లో చదువుతున్నటువంటి పేద కుటుంబాల పిల్లలకు సంబంధించి వారి పిల్లల పట్ల కూడా ఎంతగా నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య ధోరణి గత ప్రభుత్వాల్లో ఉండేదో మనం అందరం చూసాం. కొంతవరకు ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కొంతవరకు స్కూల్స్ అభివృద్ధి చెందిన, కొంతవరకు ఆ మహానుభావుడు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు పొందగలిగిన, ఆ తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చడం ద్వారా ఎంతమంది పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడారో మనం అందరం కూడా చూసాం. ఆ తర్వాత క్రమంలో మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పేద ప్రజల సంక్షేమం అంటే కేవలం ఏదో అరకొరగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం కాదు, లేకపోతే ఏదో కొద్దిగా 4 రోడ్లు సిమెంట్ రోడ్లు 4 సిమెంట్ డ్రైన్లు కట్టడం అభివృద్ధి కాదు. ఆ పేద ప్రజల గుండెల్లో వారి మొహాల్లో చిరునవ్వు చూడటమే అసలైనటువంటి అభివృద్ధి. దానికి ఆ ఇళ్లలో ఉన్నటువంటి పేద ప్రజల పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు పొందటం ద్వారానే అది సాధ్యమని ఆలోచన చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనిక వర్గాల ప్రజల పిల్లలందరూ కూడా ఏ విధంగా పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో చదువుకుని మంచి భవిష్యత్తు పొందుతూ మంచి ఉద్యోగాలు పొందుతూ మంచి వ్యాపారాలు చేసుకుంటూ ఏ విధంగా సంతోషంగా జీవించగలుగుతా ఉన్నారో అదేవిధంగా పేద ప్రజల పిల్లలు కూడా మంచి ఐఏఎస్ అధికారులుగా తయారవ్వాలి. ఈ కార్యక్రమం ఆథరైజ్డ్గా ముగిసిందని సభాముఖంగా ఇక చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ ఎర్రచందనం రవాణాపై ఉక్కుపాదం మోపారు. చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని శేషాచలం అడవుల్లో అక్రమ రవాణా చేస్తున్న 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలిపిరి రంగంపేట మార్గంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో అటవీ ప్రాంతంలో దాదాపు 11 మంది ఎర్రచందనం రవాణా చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మా టీంకి ఎదురుపడగా మా టీం వాళ్ళని పట్టుకోవడం ప్రయత్నించగా అందరూ పారిపోయి దొంగలు వదిలేసి ఇద్దరు దొరికారు. వాళ్ళని తీసుకొచ్చి మేము ఈరోజు పోలీసులు తీసుకొచ్చి వాళ్ళని కేసు అరెస్ట్ చేసి కేసు చేయడం అయినది. పళనిస్వామి ఇళయరాజు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దశావతారంలో రోజుకు అవతార రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ వారు భక్తులను కటాక్షిస్తున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో దుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఈతకోట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఆలయ అర్చకులు శివకోటి దుర్గా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దుర్గాదేవి దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసి కరోనా కష్టకాలంలో తొలగిపోయి సమస్త ప్రజానికానికి అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లుతూ అష్టైశ్వర్యాలను కలగజేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తు తేజోమయంగా ఉండాలని పూజ నిర్వహించి అమ్మవార్లకు కుంకుమ పూజలు చేశారు. కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ అనేక మంది చిన్నారి విద్యార్థులు మహిళలు దీక్షలు చేస్తున్న భవానీ భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.
కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం 40వ జాతీయ రహదారిపై నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం నుండి నంజాల జిందాల్ బొగ్గులోడుతో వెళ్తున్న లారీ అకస్మాత్తుగా మంటలు లేచి లారీ పూర్తిగా దగ్ధమైంది. మంటలు రావడం గమనించిన డ్రైవర్, క్లీనర్ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఆంజేయవా ఊరు బేదంచర్ల. ఏ ఊరు నుంచి ఏ ఊరికి పోతుంది లోడ్ ఇది? తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, గజల్ శ్రీనివాస్ వంటి ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. ఏపీలో కరోనాతో ఒక పక్క, వరదలతో మరోపక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరింత శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు ఆశీస్సులు అందించాలని వేడుకున్నట్లు తెలిపారు. పాదరులని భక్తులందరినీ కాపాడాలని, ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వీలైనంత తొందరగా ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించాలని కోరుకుంటూ, స్వామి అనుగ్రహం తప్పకుండా అందరికీ ఉంటుంది. ఈరోజు చాలా లిమిటెడ్గానే అలౌ చేస్తూ ఉన్నారని తెలిసింది. ప్రతి అంగరంగ వైభవంగా లోపల అలంకారాలు కానీ, పూజలు కానీ అన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. భక్తులు ఎవరు కూడా స్వామికి ఇక్కడ ఎలా జరుగుతుందో కైంకర్యాలని ఆలోచించాల్సిన పర్లేదు. చాలా అద్భుతంగా దేవస్థానం పాలక మండలి వాళ్ళందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని స్వామి కార్యక్రమాలు చక్కగా సజావుగా చక్కగా జరుగుతూ ఉన్నాయని మరొకసారి తెలియజేస్తాను. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్లా యావత్ ప్రపంచం ఈరోజు కోవిడ్ బారి నుంచి వీలైనంత తొందరగా బయటపడాలని స్వామి. జగన్నాటక సూత్రధారి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని చాలా సంతోషం. స్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా, ఎంతసేపు చూసినా తరిమి తీరనటువంటి దివ్యమంగళ స్వరూపం. ఈ రోజున రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ కరోనాతో బాధపడుతున్నాం. అతి త్వరలో స్వామి ఆశీస్సులతో దానికి వ్యాక్సిన్ రావాలి. ప్రపంచ మానవాళిని కరోనా నుంచి విముక్తి కలిగించాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటున్నాం. అలాగే మన రాష్ట్రం వరకు చూసుకుంటే ఒక పక్కనే వర్షపాతం పడింది, ఒక పక్కన సంతోషంగా పోయింది, ఇంకో పక్కనే వరదలు, కొన్ని జలాలు ఇబ్బంది పడుతుంది. తప్పనిసరిగా రైతాంగం కానీ, నిధులు కానీ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ అకాల వర్షాలు, వరదలు తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా మన భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కరోనా సమయంలో కూడా మనం చూసాం. బ్రహ్మోత్సవాల సమయంలో కూడా జనాలు ఎంత భక్తితో ఇటు ఆయన వస్తున్నారంటే ఆ స్వామి యొక్క సత్యానికి నిదర్శనం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతమంది ఈ రోజున స్వామివారిని దర్శించుకుని వస్తున్నారు. రోజు అంటే ఓన్లీ స్వామి మహిమ. తప్పనిసరిగా స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరింత శక్తిని, మంచి ఆలోచనని స్వామి ప్రసాదించి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటున్నాను. నిన్నే చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. రేపు ఈ బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత టికెట్స్ ఇస్తామని చెప్పారు. అవ్వగానే ఈ టూరిజం పరంగా గతంలో ఏ రకంగా టికెట్స్ ఇచ్చి పక్క రాష్ట్రాల నుండి కర్ణాటక, చెన్నై నుంచి చాలామంది పర్యాటకులు వచ్చారు. ఒకటేమో స్వామిని దర్శించుకుంటారు, రెండోదేమో ఈ తిరుపతి చుట్టుపక్కల ప్రదేశాలు చూడటం. సో కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు అవ్వగానే ఈ గతంలో ఉన్నటువంటి టూరిజం సర్వీసెస్ని యాజిటీస్గా పునరుద్ధరించి మరింత పర్యాటకులను, ఎందుకంటే సీజన్ ఇది, ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి సీజన్. సో తప్పనిసరిగా మరింత ఎక్కువ మంది పర్యాటకులని
మన రాష్ట్రంలోకి అనుమతించడానికి వారికి సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. ఈ మధ్యనే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి ఒకళమాత దేవాలయం తాలూకా నిర్మాణం ఏదైతే ఉందో ఆ ఫోటోలు చూసినాను. మన గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వారి కుటుంబము, వారి సమక్షంలో, వారి యొక్క నేతృత్వంలో, దాతృత్వంలో ఆ దేవాలయం రూపకల్పన జరుగుతుందని నేను విన్నాను. ఆ ఫొటోస్, వీడియోస్ కూడా చూశాను. చాలా బాగుంది. అతి త్వరలో మా చిరకాల వాంఛ, మా సేవ్ టెంపుల్స్ భారత్ చిరకాల వాంఛ ఒకళమాత దేవాలయం నిర్మాణం జరగాలని, ఆ ఒకళమాత దేవాలయ నిర్మాణం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కోవిడ్ సందర్భంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ స్వచ్ఛ తిరుమలని చాలా అందంగా తీర్చిదిద్దుతున్నటువంటి టీటీడీ యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, నేను కోరేది ఏంటంటే ప్రజలందరినీ, ఇంకా కోవిడ్ చాలా సీరియస్గా ఉన్నది, దయవుంచి అత్యవసరం అయితే కానీ బయటికి రావద్దు. నువ్వెందుకు వచ్చావని అడగచ్చు, కానీ నేను ఒక అత్యవసరమైనటువంటి పని మీద ఇక్కడికి రావడం జరిగింది. కొంతమందికి ఉపాధి కలిగించేటువంటి ఒక పని మీద. సో దానికోసం వచ్చాను. కానీ మేము కోరేది ఏంటంటే అందరూ కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండి కొంతకాలం పాటు, మరింత కొంతకాలం పాటు జాగ్రత్తగా ఉండమని నేను కోరుకుంటున్నాను అందరినీ కూడా. నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా స్థానిక యువత దీక్షలో పాల్గొన్నారు. రైతుల సమస్యల మీద ప్రసంగం చేస్తే తప్ప మన ప్రభుత్వాన్ని విమర్శించి రెచ్చగొట్టి ఏదో మనము మనని దర్శన వాతావరణంతో మనం విమర్శలు అటుపక్క నుంచి ప్రతి విమర్శలు చేయడం, మనం విమర్శ చేయాలనే ఉద్దేశం కాదు. మనం ఈ రోజు లక్ష్యం మాత్రం పోరాటం చేయాల్సినప్పుడు అవసరమైతే రోడ్ ఎక్కి పోరాటం చేద్దాం రైతుల పక్షాన, ప్రజల పక్షాన అవుతుంది. కానీ ఈరోజు రైతులు పడుతున్న అవసరం చూసి ఈరోజు మనం శాంతియుత వాతావరణంలోనే మనం ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వస్తుంది. కూడా దయచేసి కొందరు ప్రసంగంలో కొంచెం మీరు నాతో పాటు అందరూ కూడా మనం శాంతియుత వాతావరణాన్ని ఒక మంచి ప్రజాయుత, ఒక మంచి సాంప్రదాయపూర్వకంగా మనం గాంధీ గారి అహింసా పద్ధతులనే ఒకరిని రెచ్చకుండా తిట్టకుండా మంచి వాతావరణంలో ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి మరణంతో ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా నేరడుగమ్ము గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాయనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బంధువులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ గ్రామ అభివృద్ధికి నాయని ఎంతోగానో తోడ్పడ్డారని గుర్తు చేస్తున్నారు. గ్రామానికి వచ్చినప్పుడల్లా అందరి బాగోగులు అడిగి తెలుసుకునేవారని చెప్తున్నారు. నాయని నరసింహారెడ్డి పెద్దనాన్న కొడుకు నాయని సత్యనారాయణ రెడ్డి తనతో సోదరుడిలా కాకుండా స్నేహితుడిలా మెలిగేవాడని గత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ఆయన నన్ను విడిచిపెట్టి తినకపోయేది, నేను ఆయన విడిచిపెట్టి తినకు. అట్లా ఉన్నాం స్నేహితంగా. వీడికి రాగానే నన్ను కలిసేది వచ్చి వచ్చిండు. ఈ రోడ్ ఆయన వేయించినప్పుడు వచ్చిండు. ఈ రోడ్ వేసేటప్పుడు ఇంటి ఆయన చనిపోయిన నాడు వచ్చిండు. మండలం తెచ్చిండు, తర్వాత పోలీస్ స్టేషను, తర్వాత అక్కడ అది హాస్టలు మంజూరు చేయించిండు. చాలా డెవలప్మెంట్ చేసిండు. ఊరుకు పెద్ద పెద్ద పనులు మంచిగా డెవలప్ చేసిండు. ఈ ఊరికి చాలా మేలు చేసిండు ఆయన. పోలీస్ స్టేషన్ తెచ్చిండు, తర్వాత ఇది మండల ఆఫీసులు, ఇదంతా డెవలప్మెంట్ చాలా చేసిండు. ఇది చనిపోయిందంటే ఆయన మొన్నటి నుంచి తెలుస్తూనే ఉంది నాకు.
దవాఖానలు ఉన్నాడని మసలబులు తెలిసినాయి. తర్వాత ఇవాళ నైట్ 12 గంటలకు చనిపోయిందని మా పిల్లలు చెప్పారు. అట్లా ఊళ్ళో ఉన్నాయి. ఇప్పుడు ఆ కోట ఆయనది, గాడ కట్టిండు కదా, మొత్తం చుట్టూ గోడ తిప్పిండు. పాత కోట మొత్తం ఆయన మలుపుకున్నాడు. అందరు పాలెళ్ళది ఉండే, అది పెద్ద ఎకరం భూమి అట్లా మలిపిండు. ఇంత బావి ఉన్నది, ఇక్కడ చిలక ఉన్నది. అంతవరకే, పెద్దగా ఆస్తులు ఏం లేవు. ఉంటుంది ఒక 10, 12, 16 ఎకరాలు వస్తుంటుంది. వచ్చేది ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై వివక్ష ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నూతన విద్యా విధానంతో సామాన్యులకు ప్రభుత్వ విద్య దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్పీ బకాయిలను విడుదల చేయాలని, పెండింగ్ డిఏను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వామన్ కుమార్, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా నాయకులు కేసీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ నిరసన దీక్షకు ప్రభుత్వ ఎస్జేటీ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాగిరి నరసింహులు మద్దతు తెలిపారు. భారత విద్యా హక్కు వేదికలో కూడా భాగమై మన దేశం అంతా విద్యను ప్రొటెక్ట్ చేసినాం. ఎన్ఈపీ 2020ని బేషరతుగా మనం ప్రొటెక్ట్ చేసినాం. దాన్ని విరమించుకోవాలని చెప్పి ప్రొటెక్ట్ చేసినాం. తక్షణమే దాన్ని నిలుపుదల చేయాలని చెప్పి విద్యావేత్తలతో, ప్రజాస్వామికవాదులతో చర్చించాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఎన్నో సమస్యలు మిత్రులారా, చాలామంది మిత్రులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆలోచించి భాగం కావాలని చెప్పి ఈ మిత్రులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు ఇచ్చిన మేరకు మహబూబ్నగర్ జిల్లాలో నిరసన దీక్షను చేపట్టినాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేరుస్తాం, సమస్యలు పరిష్కరిస్తామని ఏవైతే సమస్యలు చెప్పాడో వాటిని పరిష్కరించమని మేము డిమాండ్ చేస్తున్నాం. 2018 జూలై 1వ తారీఖు నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎప్పటికప్పుడు 6 నెలలకోసారి ధరల సూచీ మేరకు ప్రకటించే డిఏను ప్రభుత్వం ప్రకటించకుండా 3 విడతలను ప్రకటించకుండా అది ఆలస్యం చేస్తున్నది. ఆ 3 డిఏలను వెంటనే ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యారంగంలో అన్ని క్యాడర్లో, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, డైట్ లెక్చరర్లకు సంబంధించి అన్ని క్యాడర్ల పదోన్నతులు దశాబ్ద కాలంగా ఆగిపోయినాయి. దానివల్ల విద్యారంగంలో, పాఠశాలలో విద్యా ప్రమాణాలు కుంటుపడ్డాయి, పర్యవేక్షణ లోపించింది, విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు. తక్షణమే అన్ని కేడర్ల పదోన్నతులను చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అంతర్జిల్లా బదిలీలు ఆగిపోయినాయి. వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి భార్య ఒక జిల్లాలో, భర్త ఒక జిల్లాలో పనిచేసే పరిస్థితి ఉన్నది. వాళ్ళని ఒకే చోటికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంతవరకు అంతర్జిల్లా బదిలీలు చేపట్టలేదు. వెంటనే అంతర్జిల్లా బదిలీలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని జిల్లాల్లో దాదాపుగా 2.5-3 సంవత్సరాలు కావస్తున్నది కాబట్టి అన్ని బదిలీలను వెంటనే చేపట్టి అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. తర్వాత అన్ని పాఠశాలల్లో స్కావెంజర్స్కు నిలిపివేసినటువంటి డబ్బును నెలవారీగా వాటిని విడుదల చేయాలి, తక్షణ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని పాఠశాలలో స్వీపర్లను, అటెండర్లను నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బడ్జెట్ మీద ఫ్రీజింగ్ పెడుతున్నది ప్రభుత్వం. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు వచ్చేటటువంటి ఫైనల్ పేమెంట్స్ కానీ, జీపీఎఫ్, పార్ట్ ఫైనల్స్, విత్డ్రాయల్స్ కానీ, సరెండర్ లీవ్స్ కానీ, ఇతరత్ర ఏరియాస్ కానీ ఏవైతే తక్షణ అవసరాల కోసం ఉపాధ్యాయులు పెట్టుకుంటున్నారో అవి ట్రెజరీలో ఆగిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ నిలిపివేయడం వల్ల అవి ఆగిపోయినాయి. 2 నెలలుగా ఆ బడ్జెట్ ఆగిపోయింది. వెంటనే ఫ్రీజింగ్ ఎత్తివేసి రెగ్యులర్గా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ డబ్బులను విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మేము విద్యారంగ
పరిస్థితులు బాగుపడతాయి అనుకున్నాం. ముఖ్యంగా పేదలందరికీ, పేద విద్యార్థులకు, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఉచితంగా విద్య అందరికీ అందిస్తారని అనుకున్నాం. కానీ ప్రభుత్వం ఆ విద్యనే ఆ వర్గ మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ను ఏసీబీ అధికారులు గురువారం వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సద్దలగుండ ఏరియాకు చెందిన అలీ అహ్మద్ ఖాన్ నుంచి 20% లంచం అడిగాడు. 15% ఒప్పందం కుదిరింది. దీంతో ఖాన్ సాయంత్రం 3 గంటల ప్రాంతంలో కమిషనర్ ఛాంబర్లో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీపీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. సనా వాటర్ ఫిల్టర్ ప్లాంట్ క్లోరిన్ గ్యాస్ కనెక్టర్కు మున్సిపల్ అనుమతి కోసం కమిషనర్ లంచం డిమాండ్ చేశాడు. ప్లాంటు విలువ 11 లక్షలు, ప్లాంటు విలువలో 15% కమిషన్ అడిగాడని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అన్ని సాక్ష్యాధారాలతో కమిషనర్ను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. 1,60,000 నగదుతో పట్టుబడ్డాడని తెలిపారు. ఏసీబీ బృందంలో లింగస్వామి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. మహబూబ్ నగర్కు చెందిన అనే వ్యక్తి హైదరాబాద్ సంతోష్ నగర్లో సాయి కెమికల్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. అతను దానిలో భాగంగానే మనకు మున్సిపాలిటీలో ఉన్న క్లోరినేషన్ ప్లాంట్కి క్లోరిన్ గ్యాస్ కూడా సప్లై చేస్తుంటాడు. ఈ మధ్యకాలంలో అది రిపేర్కి వచ్చి కొంచెం చెడిపోతే ఆ ప్లేస్లో కొత్త ప్లాంట్ అవసరం పడుతుంది అతను తెలుసుకొని వచ్చి కమిషనర్ గారిని కలిస్తే కొత్త ప్లాంట్ కోసం నామినేషన్ పద్ధతిలో కొటేషన్స్ ఇస్తే నీకు కొత్త ప్లాంట్ నేను కలెక్టర్ గారి అప్రూవల్ చేయించి శాంక్షన్ చేపిస్తానని చెప్పేసి 1 month బ్యాక్ కొటేషన్ ఇవ్వడం జరిగింది 10 lakhsకి. మున్సిపల్ దానిలో ఇచ్చిన తర్వాత దానికి 15% అంటే 1,65,000 రూపీస్ ఇస్తేనే దానికి అప్రూవల్ పంపించి అప్రూవల్ చేస్తానని చెప్పి అతన్ని కొంచెం డిమాండ్ చేయడం జరిగింది. దాంతో వచ్చి మాకు కంప్లైంట్ చేశాడు. ఈరోజు మధ్యాహ్నం అతను 1,65,000 రూపీస్ తీసుకొని మనకు వస్తే తను వచ్చి ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ గారు వడ్డే సురేందర్ గారిని కలిసి డబ్బులు ఇస్తుంటే మా ఏసీబీ టీం వచ్చి రిటర్న్గా పట్టుకోవడం జరిగింది. ఆ 1,60,000 రూపాయలు కమిషనర్ సురేందర్ దగ్గర నుంచి రికవర్. ఇక ప్రముఖ దర్శకుడు తెలంగాణ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్ చేతుల మీదుగా తమసోమ జ్యోతిర్గమయ చిత్ర పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ తడక రమేష్, డైరెక్టర్ విజయ్ కుమార్ బడుగు, సంగీత దర్శకుడు మార్క్ కె ప్రశాంత్, డిఓపి ఎడిటింగ్ శ్రవణ్ జీ కుమార్, ఆర్ట్ సాయన్ భరత్, సాహిత్యం పెద్దింటి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద బాధితులకు 5 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్న ఏపీ మంత్రి కన్నబాబు. డ్రైనేజీలు పొంగి ప్రవహించడంతో కాలనీలోకి నీరు చేరిందన్న మంత్రి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరులో ఇంకా వరద ముంపులోనే పలు గ్రామాలు. వరద ముంపును గురైన ప్రాంతాల్లో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పర్యటన. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తుఫాను కూడా రాజకీయం చేస్తుందని ఆగ్రహం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంత్రి ఆళ్ల నాని పర్యటన. ఏపీ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. అక్రమ ఎర్రచందనం రవాణాపై చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసుల ఉక్కుపాదం. శేషాచలం అడవుల్లో అక్రమ రవాణా చేస్తున్న 10 ఎర్రచందనం దొంగల స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.